2024 ఎన్నికల్లో మోడీ కాస్త తగ్గడానికి కారణమైనటువంటిది అంటే మెజారిటీ తగ్గడానికి కారణమైనటువంటి వాటిలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటి అంటే రైతుల పోరాటాలు. ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపెట్టింది. మహారాష్ట్ర వీటిట్లలో రైతులకు అన్యాయం జరిగిపోతుంది అని ఉంటుంది రైతు చట్టాల ద్వారా. బట్ రైతు చట్టాలు విదేశాల కోసం చేయలేదు, రైతుల్ని కాపాడటం కోసం చేశారు. కానీ దాన్ని ఆ దుష్ప్రచారం చేయడంలో డీప్ స్టేట్ కార్యకలాపాన్ని ఇండియాలో నడిపించడం ద్వారా సక్సెస్ అయ్యాడు రాహుల్ గాంధీ. అందుకనినే కొంతవరకు తగ్గించగలిగాడు, కానీ పూర్తి మెజారిటీ అయితే తగ్గించలేకపోయారు. దానివలన కూటమిగానే సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఇండివిజువల్గా బీజేపీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు. ఆనాడు ఎవరైతే రైతు వ్యతిరేకంటూ మోడీని ద్వేషించి దూషించి వ్యతిరేకించారో ఇప్పుడు అదే రైతు సంఘాలు మోడీని అభినందిస్తున్నాయి. ట్రంప్ ఎంత ఒత్తిడి తెస్తున్నా 50% సుంకాలు వేసి భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వేధిస్తూ వెంటాడుతున్న కారణం ఏంటి? వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్తో పాటుగా జన్యు విత్తనాలు భారతదేశం మీదకి రుద్దాలని చూస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విత్తనాలు ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, 100 బస్తాలు పండితే వడ్లు, అందులో 95 బస్తాలు మనం వాడుకుంటూ రైతు ఒక 5 బస్తాలని నెక్స్ట్ కాపు కోసం సిద్ధం చేసుకుంటాడు. పెసలైనా మినువులైనా అంటే మన విత్తనాలు మనమే తయారు చేసుకునేటటువంటి కల్చర్ ఉంది. అదే ఈ జన్యు విత్తనాలు అయితే ఆ విత్తనాలు చల్లితే మాత్రమే పంట ఉంటుంది. అవి భారత్ మీద రుద్దితే రేపు పొద్దున అవి లేకపోతే కష్టం. బీటీవీ అట్లాంటివి సఫర్ అయ్యాం. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి డైరీ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి మన దగ్గర తక్కువ రేటుకు వచ్చేస్తాయి అవి అమెరికా. అప్పుడు మన రైతాంగం నష్టపోతారు. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాటిని అలౌ చేయట్లేదు. వాటిని అలౌ చేయట్లేదనినే వాణిజ్య చర్చల్ని ఆపేయటం కానీ ట్రంప్ బెదిరిస్తున్నది కానీ సాగుతుంది. ఒక్కసారి ఈ మార్కెట్లో ఒక వెంటర్ అయితే అవి కొలాప్స్ అయిపోతారు అనడానికి సాక్ష్యం ఇప్పుడు జీడిపప్పు పరిశ్రమ ఇదివరకు అద్భుతంగా ఉండేది, పలాస ఇట్లాంటిది. అదే జీడిపప్పు ఇప్పుడు ఇదివరకటి అంత లేదు. ఎందుకని? విదేశాల నుండి వచ్చేటటువంటిది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. దెన్ ఆగిపోయాం, దెబ్బతిన్నాం. అలాగే బాదం పప్పు, మనకు ఇళ్లల్లోనే బాదం చెట్లు పెంచుకున్నటువంటి వాళ్ళం ఇవాళ అదే ఆల్మండ్ వచ్చేటప్పటికి విదేశాల నుంచినే వాడుతాం. అట్లాగా డిపెండ్ అయిపోతాం. ఆ తర్వాత రేట్లు పెరుగుతాయి. దాన్ని మోడీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ఫార్మర్ లీడర్ ఎవరైతే ఈ రైతులకి సంబంధించి అంతకుముందు ఉద్యమం చేసినటువంటి ఎవరైతే గుర్నం సింగ్ ఇప్పుడు తాజాగా మోడీ ప్రభుత్వం అమెరికాని తట్టుకుని రైతుల కోసం నిలబడింది అంటూ ప్రశంసించడం కీ పాయింట్.